ప్రతొక్కలకు ఆధార్ కార్డు ఉంటది. 18 ఏళ్ళు నిండినోళ్లకు ఓటర్ కార్డు ఉంటది. పేదల ఇంట్లో కోపిన్ కార్డు ఉంటది. పనిచేస్తోళ్లకు గుర్తింపు కార్డు ఉంటది. బ్యాంక్ ఏటీఎం కార్డు ఉంటది. తీసుకుంటే క్రెడిట్ కార్డు ఉంటది. అట్లనే పాన్ కార్డు సుతా. గివి అందరికి తెలిసిన కార్డులు, ఆడుతున్న కార్డులు. అయితే ఇప్పుడు కొత్త కార్డులు పబ్లిక్లకు వస్తున్నాయి ఉల్లా. కాకుంటే అవి మనం జేబులో పెట్టుకొని తిరిగేటి కావు తీన్రి. ఏ తెలంగాణ పబ్లిక్ మీరే బాకీ పడ్డారంటే మీరే బాకీ పడ్డారని ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ టగ్గఫారు కొట్లాడుతున్నాయి. గులాబీ పార్టీలు అయితే ఏడ మీటింగ్ వచ్చినా బాకీ కార్డు చూపించుడు గవర్నమెంట్ ను బదనాం చేస్తున్న నడుస్తుంది. అటుకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు ఊకుటరా అలుగిన సోషల్ మీడియాలో బీఆర్ఎస్ బాకీ కార్డులు తిప్పుతున్నారు. ఒక్కొక్క రైతుకు ఎకరానికి ఈ ఒక్క పంటకే 3000 బాకీ ఉన్నాడు. పోయిన 2 పంటలకు 5,000 చొప్పున बाकी बढ़ाड़ू। जब तुम सत्ता में थे आए आप लोगों सबको भटका के डबल बेडरूम घर दे तुम बोल के वोटा दलाली है नहीं सही बोलो 10 साल नहीं करे ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బాకీలు తెచ్చి 8 లక్షల కోట్ల అప్పులో తెలంగాణని బాకీ రాష్ట్రంగా మార్చిన గనుడు కేసీఆర్ కేటీఆర్. 4000 పింఛన్ ఏమే 15,000 రైతు బంధు ఏడవే ఆడపిల్లల స్కూటీలు ఎక్కడవే. మీరు రేషన్ కార్డులు ఇస్తానొచ్చి మోసం చేసి ఈ 40 లక్షల మందికి మీరు బాకీ లేరా? ఈ 40 లక్షల మంది బాకీ ఎవరు తీరుస్తా ఉన్నారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల బంగారు తెలంగాణ పేరు మీద 8 లక్షల కోట్ల బాకీలు చేసిర్రు. దళితులకు 3 ఎకరాల భూమి బాకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బాకీ ఉన్నారు. కాళేశ్వరం కట్టడానికి 1,00,000 కోట్లు బాకీ చేసిరని కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. 2 మల్కల పవర్ ఇస్తే 7 ఆడబెట్టిన వాళ్ళు 20 నెలలనే మమ్మల్ని అనుడేంది ఒకదాని ఇంకొకటి చేస్తూనే ఉన్నామనేది అధికార పార్టీ వాళ్ళ మాట. కేటీఆర్ గారి ఆ ప్రభుత్వం మాటలకు పరిమితమై రాష్ట్రాన్ని మొత్తం అప్రమయం చేసినటువంటి పరిస్థితి. మేము 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధికి సంబంధించిన అంశంపై చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. 2 లక్షల రుణమాఫీ చేసినాము. రైతు భరోసా చేస్తున్నాము. కొత్త రేషన్ కార్డు ఇచ్చినాము. సన్న బియ్యం ఇస్తున్నాము. సన్నాలకు 500 బోనస్. ఆడోళ్ళకు ఆర్టీసీ బస్సుల ఫ్రీ. మహిళా సంఘాలకు మితిలేని లోన్లు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నామని ఎన్నో యాద్ చేస్తున్నారు. ఇప్పుడు గిట్లుందిగా రేపు సర్పంచ్ ఎలక్షన్ల ప్రచారంలో బాకీల భాగోతం ఇంకిత జోరుంటదో.